ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు వచ్చేసి ఇండియన్ రైల్వేస్ ద్వారా వాళ్ళకి సంబంధించిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై లొకేషన్ నుండి వచ్చేసి 1010 వేకెన్సీస్ అయితే అప్రెంటిస్ కింద హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దీంట్లో వచ్చేసి ఎవరైతే 10th క్వాలిఫికేషన్ లేకపోతే ఐటీఐ వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మనకి ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా వచ్చేసి ఈ యొక్క అప్రెంటిసెస్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇండియన్ రైల్వేస్ నుండి వచ్చేసి మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వచ్చేసి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో మీరు వచ్చేసి 21 జూన్ వరకు వచ్చేసి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అఫీషియల్స్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ద్వారా. దీంట్లో వచ్చేసి ఎవరైతే జనరల్ కేటగిరీస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్-ఐటీఐ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్-ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ మీరు ఇదే కోచ్ ఫ్యాక్టరీలో ప్రీవియస్ ఏదైనా ఇయర్లో చేసినట్టయితే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే 10+ ఐటీఐ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి ట్రేడ్స్ విషయానికి వస్తే మనకి కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిస్ట్, పెయింటర్, వెల్డర్ అండ్ మనకి అదర్ కోర్సెస్ విషయానికి వస్తే రేడియాలజీ, పాథాలజీ, పాస్ అనే కోర్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కేటగిరీ వైసెస్ కూడా ఇక్కడ మనకి ఇక డిసిగ్నేషన్స్ అనేది కూడా చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఏ కేటగిరీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా అదర్ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఓన్లీ 10+ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. సో మనకి ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారో ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇదే వీడియోలో. సో మనకి దానికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్ షుడ్ 15 years ప్లస్ ఉన్న వాళ్ళు అప్ టు 24 బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కేటగిరీ బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ యొక్క కోర్సెస్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఎగ్జాక్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వస్తే ఎవరైతే ఎక్స్-ఐటీఐ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి లైక్ దాంట్లో ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ కింద 1 year అయితే ఈ యొక్క రైల్వే ఫ్యాక్టరీ కోచ్లో అయితే మనము వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎక్స్-ఐటీఐ వాళ్ళు ఎవరైతే కార్పెంటర్, పెయింటర్ అండ్ వెల్డర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏదైనా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు 1 year అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దెన్ మనకి ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో